పెడతారు. అవును అవును. తనతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా పెట్టమని అందరికి సర్క్యులర్ ఇచ్చారు. ఇది ప్రభుత్వ ఆఫీసర్ కార్యాలయాల్లో అది ఒక గౌరవం ఇచ్చినట్టే పవన్ కళ్యాణ్. అంటే డిప్యూటీ సీఎం కాబట్టి ఆ డిప్యూటీ సీఎం మరి ఆ లెక్క ఐదుగురు పెట్టాలి, లేకపోతే అంతకుముందు ఇద్దరు పెట్టాలిగా. అప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు కదా. ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. వైస్ డెసిషన్, పెద్ద రకం పెద్ద మనిషి తరహా, ఒప్పుకోవాలి. అలాగే శాఖల పరంగా మరి పవన్ కళ్యాణే కోరాడు అంటున్నారు కాబట్టి మనం అందులో అనడానికి ఏం లేదు, తప్పేం లేదు. బట్ ప్రత్యేకించి అంటే సగటు ఒక తటస్థుడుగా నాలాంటిడికి అయితే ఆయన లాంటి తటస్థ నాయకుడు కాబట్టి, అంటే కూటమిలో ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో పక్షపాత ధోరణి అంగీకరించని మనిషి కాబట్టి అతను లాంటి వాడికి అది ఉంటే బాగుంటది అనుకుంటా. హోంశాఖ లేదా లా అండ్ ఆర్డర్. ఇప్పుడు హోంశాఖ రెండుగా డివైడ్ చేశారు. హోంశాఖ ఏమో ఈవిడ అనిత లా అండ్ ఆర్డర్, అసలు హోంశాఖ అంటేనే లా అండ్ ఆర్డర్, మళ్ళీ ఈ రెండు అంటే నాకు అర్థం కాలే. అప్పుడు హోంశాఖ అంటే అడ్మినిస్ట్రేషన్ ఇవేను, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అంతా బాబు గారు చేస్తారనేది అక్కడ తేడా వచ్చి ఆ ఆస్పెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఇదే బెటర్. అమరావతిని మళ్ళీ వేగంగా డెవలప్ చేయాలంటే నారాయణ లాంటి వాళ్ళకి మళ్ళీ అది కంటిన్యూ చేయాలి. 2014 ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వడం కసితో చేస్తున్నాడు కూడా ఆయన కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు పోయిన చోట ఎత్తుక్కున్నాడు లోకేష్, పోయిన చోట ఎత్తుక్కున్నాడు నారాయణ, ఇద్దరు కూడా ఆయా స్థానాల్లో విజయం సాధించారు, స్థిరమైనటువంటి